స్టేజ్ మీదకి రా చిన్న పిల్లలు పైకి. పాస్టర్ గారు పాల్ గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. మన పాస్టర్ గారు పాల్ గారు ఉన్నారా? పాస్టర్ పాల్ గారు ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. డాడ్ రాజా త్వరగా. అందరూ చప్పట్లతో విష్ హ్యాపీ క్రిస్మస్ అంటూ యేసయ్య దీవెనలు ఆశీర్వాదాలు మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటూ మనసులో మనమందరం ఆహ్లాదకరంగా చప్పట్లతో యేసయ్యకి ధన్యవాదాలు తెలియజేసుకుంటామని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు మన పాస్టర్ గారు అనూక్ గారి దంపతులకు ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలి మిత్రులారా. ఈ సమయాన్ని దేవుడు సల్మాన్ రాజు గారు అయ్యగారితో కూడా ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చి వచ్చినటువంటి ఆహ్వానించినటువంటి పాస్టర్ గారిని కానీ సంఘాన్ని కానీ సంఘ ప్రజలు కానీ సంఘ బిడ్డలు కానీ కూడి వచ్చిన పాస్టర్స్ ని అందరిని కూడా ఆయన ప్రేమతో సహవాసముతో దేవుని యందు విధేయతతో ఆయన ఇప్పటి వరకు ఓపికతో ఉండి ఈ కేకును కట్ చేసినందుకు అయ్యగారికి దేవుని పేరిట ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు వాళ్ళ అనూక్ గారి సతీమణి ప్లేట్లు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ సార్. మన సల్మాన్ రాజ్ కుమార్ గారు చాలా చక్కటి సారు కల్లూరుపల్లి పడాపల్లి రావాలంటే ఏ ఏరియా కూడా తెలియదు. తెలుగు గంగా కాలనీ గారి మీటింగ్ ఉంటే తెలుగు గంగా సంస్థల ప్రజల గారి మీటింగ్ చూసుకుని మన మీటింగ్ చూసుకుని ఇక్కడికి రావడం మనమందరం గర్వించదగ్గ విషయం. ఇప్పుడు అనూక్ గారు మాట్లాడు. మన మధ్య ఉన్నటువంటి మరి రాజ్ కుమార్ సార్ మరి రెండు మంచి మాటలు మనకు అందించిన తర్వాత దానికంటే ముందు పిల్లలు ఎంతగానో సంతోషంగా మరి దేవుణ్ణి ఆనందించడానికి మరి దేవుణ్ణి ఆనందింపచేయడానికి కూడా మరి చేసిన నృత్యాన్ని బట్టి మరి ఇక్కడ మరి చిన్న గిఫ్ట్. దానికంటే ముందు రాజ్ కుమార్ సార్ ఎంతో పని ఉన్నప్పటికి కూడా అది చిన్న చర్చియా పెద్ద చర్చియా లేకపోతే ఎక్కడ స్థలం అనేది కూడా లేకుండా మరి పిలిచిన వెంటనే నేను వస్తాను పాల్గొంటాను అన్నటువంటి ఆ యొక్క సమయస్ఫూర్తికి మేము హృదయపూర్వకంగా ఆయనకి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇంతకైనా ఇంత గొప్ప మరి జాయింట్ కలెక్టర్ చేసేట్టు మనకి ఇచ్చినందుకు కూడా దేవుని కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి పిల్లలకి వరుసగా మరి సార్ చేత మరి గిఫ్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది.
మన వద్దున్న ప్రెసిడెంట్ రాజ్ కుమార్ సార్ మనతో మరి మంచి మాటలు పంచుకుంటున్నారు. ఆ మాటలని మనం శ్రద్ధతో ఆలకించాలని మనం చేసుకుంటున్నాం. ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవటం, మీతో పాటు మరి ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. పాస్టర్ గారికి, పెద్దలకి, సూర్యప్రకాష్కి, జయప్రకాష్ రెడ్డికి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీస్సులు. క్రిస్మస్ పండుగ అందరికీ పండుగ, సంతోషదాయకమైన పండుగ, ఉత్సాహవంతమైన పండుగ. ప్రభువు, క్రీస్తు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. క్రిస్మస్ ప్రభు యొక్క జననం కేవలంగా ఏ ఒక్క మతానికో కులానికో సంబంధించింది కాదు. క్రీస్తు ప్రభు తాలూకా సందేశాలు, ప్రేమతత్వం మొత్తం జనావళికి అందరికీ ఉద్దేశింపబడిన మరి కార్యక్రమం. 2000 సంవత్సరాల క్రితం ఒక సాధారణమైన ఒక పేదవాళ్ళ ఇంట్లో వడ్రంగం పనిచేస్తున్న, కార్పెంటరీ పనిచేస్తున్న వారి ఇంట్లో, చాలా పేద కుటుంబంలో, చాలా సాధారణమైన పరిస్థితుల్లో పుట్టడం జరిగింది. తన్ను తాను తగ్గించుకొని మరి బెత్లెహేంపురంలో పశువుల శాలలో, మరి పశువుల తొట్టెలో, మరి పొత్తిళ్లలో పరుండి ఉన్నాడు అని బైబిల్లో చెప్పబడి ఉంది. మరి మనం చూస్తున్నాం, చాలామంది మనం పూజించే దేవుళ్ళు రాజులకి మరి పుట్టినవాళ్ళు, కానీ మన దేవుడు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చాలా సాధారణంగా తను తాను తగ్గించుకున్నాడు. దైవకుమారుడు, ప్రభువులకు ప్రభువు అయినా కూడా తను తాను తగ్గించుకొని ఒక సాధారణ కుటుంబంలో, ఒక పశువుల శాలలో జన్మించాడు. ఈ జన్మం వల్ల ఆయన పుట్టుకలోనే మనకి సందేశం కనిపిస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా గొప్పలకు పోకుండా తను తాను తగ్గించుకొని మరి ప్రభువు నుండి ఎదగాలనే సందేశం అందులో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి జీవితం మనం పరిశీలన చేసిన పక్షంలో ఆయన తాలూకా సందేశాలు, ఆయన తాలూకా ప్రేమతత్వం, అట్లాగే ఆయన పేదలకు చేసిన ఉపకారాలు, ఆయన మహిమలు, గుడ్డివాళ్ళకి చూపు తెప్పించడం, అట్లాగే మరి ఎన్నో మరి వ్యాధులు బాధలతో ఉన్నవాళ్ళని, రోగాలను దయం చేయటం, ఆఖరికి ఆయన వాక్కు ఎంత ప్రతిభావంతమైందంటే ఆయన మృతులను కూడా మరి లేపిన మహాను భావుడు, మహిమాన్వితుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని కుమారుడు అంటే దేవుడే. కాబట్టి మరి భూమి మీద కానీ, నీటి మీద కానీ, ఆకాశం మీద కానీ ఆయన తాలూకా వాక్కు ప్రభావవంతంగా పనిచేస్తుంది. మృతుల నుండి లేపడమే కాకుండా లేఖనాల రీత్యా తాను కూడా మృతి చెంది 3వ రోజు లేవగలిగాడు. మరణపు ముళ్ళు విరిచాడు. ప్రభువు ఇన్ని మహిమలు చేస్తున్నా కూడా ప్రజలు ప్రభువైన క్రీస్తు 3వ రోజు లేస్తాడనే నమ్మకం అప్పట్లో ఎవరికీ లేదు. అయితే ఆ మాట కూడా ప్రభువే చెప్పాడు. నేను మీకు ఇన్ని విషయాలు చెప్తున్నా కూడా ఇంకా నా మీద మీకు నమ్మకం కలగలేదు. నేను చనిపోయి 3వ రోజు లేస్తానని కూడా చెప్తున్నాను, అయినా మీకు నమ్మలేదు అంటారు. అయితే ఏ రోజైతే ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడో అప్పటి నుంచి మరి ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. మరి క్రీస్తు తత్వం అలవడింది, క్రీస్తు మతం ప్రారంభించబడినది. అట్లాగే క్రీస్తు యొక్క మరి మాటలను కానీ, క్రీస్తు యొక్క ప్రేమతత్వం కానీ
ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అందరూ కూడా పంచుకోవడం జరిగింది. అయితే ప్రభువు దీనుల కోసం హీనుల కోసం వచ్చినట్లు మనకు కనిపిస్తా ఉంది. ఎవరైతే మరి పేదవారుగా ఉన్నారో, ఎవరైతే సంజి దూరం చేయబడ్డారో, ఎవరైతే ఆకలితో దప్పికతో బాధపడుతున్నారో, ఎవరైతే రోగంతో బాధపడుతున్నారో వీళ్ళ కోసం మరి ప్రభు వచ్చాడు. వీళ్ళందరినీ దగ్గరికి చేర్చుకొని అందరినీ రక్షించి అందరి జీవితాల్లో కూడా వెలుగును ప్రసాదించడానికే ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఈ లోకంలో అరుదించినట్లు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును కలిగిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మహిళ కూడా, ప్రతి పురుషుడు కూడా ధైర్యంగా ఉండొచ్చు, మనస్సు నిండుగా ఉండొచ్చు. ఒకళ్ళకి ఇవ్వడం అనే ఒక మంచి గుణాన్ని వాళ్ళు అవలంబించుకోవాలి. క్రీస్తు తత్వం అలవాటు పడేవాళ్ళు ముఖ్యంగా ఒకళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉండాలి తప్ప ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కునే పరిస్థితి ఉండకూడదు. అట్లాగే ఎవరినైనా మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇట్లాగా దురలవాట్లు కలిగి ఉండకూడదు. ఎప్పుడు కూడాను ప్రార్థనాపరులై పెద్దల ఏడల గౌరవ భక్తి ప్రవక్తులతో వాళ్ళు మసలుకోవాలి. ప్రతి వాళ్ళతో కూడా మంచి వాళ్ళు అనిపించుకోవాలి. క్రీస్తు యొక్క మా మాటల్లో అయితే క్రమశిక్షణ ఉందో ఆ క్రమశిక్షణని తప్పనిసరిగా మనం అనుసరించాలి. మరి ఈ పరిస్థితుల్లో ఆయన అద్భుతాలు చేయగల శక్తిమంతుడు, చావునే జయించిన వ్యక్తి మన జీవితాల్ని మార్చలేడా? మనకి స్థిరమైన జీవితాన్ని ప్రసాదించలేడా? మన నెరవేర్చగలిగే ఒకే ఒక్క ప్రభువు యేసు ప్రభువు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. కష్టాలు రాకూడదు దేవుడా అని మనం ప్రార్థించకూడదు. కష్టాలు వచ్చినా దాన్ని పరిష్కరించుకునే స్థైర్యంగా ఎగు దేవుడా అని మనం ప్రార్థించాలి. అందువల్ల మానవ జీవితంలో మనకి ఆలంబనగా, ఆధారంగా, ముఖ్యంగా నమ్మకంగా ఉండే ఒకే ఒక ప్రభువు మన యేసు ప్రభువు. అందువల్ల మనం తప్పనిసరిగా ప్రభువు ఎడల భయంతో, భక్తితో, విశ్వాసంతో మనం మెలిగిన ఎడల తప్పనిసరిగా మనం ఆయన ఏదైతే మనకి మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో పయనించిన పక్షంలో మనం తప్పనిసరిగా మన మంచి పురోగతిని, ఉన్నతిని మనం సాధించడానికి మార్గం సులువవుతుంది. తక్కువలో జీవించాలి, బాగా ఆలోచించాలి, ఇతరులకు సహాయపడాలి, ఇతరులను ప్రేమించాలి. ఈ విషయాల్ని ప్రభువే మనకు చెప్పాడు కాబట్టి మనం ఆచరించడం ద్వారా ప్రభు మీద మనకి నమ్మకం పెడుతుంది. ప్రభువు కూడా మన మీద కూడా నమ్మకం ప్రభువుకు కూడా కలుగుతుంది. అందువల్ల విశ్వసనీయత, ప్రార్థన అనేది ప్రతి ఒక్కరు జీవితం అలవాటు చేసుకోవాలి. క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. దురలవాట్లకి దూరంగా ఉండాలి. పెద్దల్ని గౌరవించాలి. ఈ 4 మాటలు విన్నందుకు ధన్యవాదాలు. మన మధ్యకి ఎంతగానో ఆశపడి పిలవంగానే వస్తానన్నటువంటి మాటతో ఇక్కడ లేకపోయినప్పుడు కూడా ఈ కార్యానికి అటెండ్ అవ్వాలని వచ్చినటువంటి ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మధ్య ప్రకాష్ ఎక్కడా కూడా వారు వచ్చినట్లయితే సార్ని శాలువాతో సత్కరించాలని ఆశిస్తున్నారు. వారు ఘనంగా సత్కరిస్తున్నారు. ఈయన సార్ చాలా బిజీ అయినా ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటే ముఖ్యమైన నెల్లూరు జిల్లాలో సాధించే వ్యక్తులు, మంచి మన దేవుని బిడ్డలుగా ఉండడం మనం గర్వపడే విషయం. ఈ యొక్క మంచి కార్యానికి ఇచ్చేసిన మన రిజిస్టర్ గారికి అందరి తరఫున ధన్యవాదాలతో చప్పటితో ఒకసారి మన కల్లూరుపల్లి వాళ్ళందరూ మన తెచ్చి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అనంతరం మన సార్ ఒక్క మాట మాట్లాడతారు. ఏపీడబ్ల్యూజే జయప్రకాష్ గారు. మన మధ్యన అటువంటి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కొన్ని మాటలు అందించాలని ఆశపడుతున్నాం. అల్లుడు మా పూర్ణ ప్రకాష్, ఇతర మిత్రులు అందరికీ నమస్కారం. ఒక కార్యక్రమానికి రావడం చాలా సంతోషపడుతున్నా. ఒక జర్నలిస్ట్ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలకు వెళ్తుంటాం. చివరికి దౌర్భాగ్యం ఏంటంటే సండే చర్చికి పోయే టైం కూడా ఉండదు. అందులో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత నాయకత్వం అంతా, జర్నలిస్ట్ నాయకత్వం అంతా తెలంగాణకి వెళ్ళిపోయింది. ఎక్కువ శాతం విజయవాడలో కూడా ఉండాల్సి వస్తుంది. ఈ రోజుల్లో నిజమైన దేవుడు జీసస్ క్రైస్ట్,
అతని ఒక్క దీవెనలు, అతని ఆశయాల్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మనం ఒకసారి ఆలోచిస్తే మదర్ తెరీసా. ఈ రోజుల్లో మీకు లేటెస్ట్గా గూగుల్ నిర్మించిన వ్యక్తి తనకున్నటువంటి లక్షల కోట్ల ఆస్తుల్ని సమాజం కోసం ఇచ్చింది. అదే బిల్ క్లింటన్. ఇట్లా ఎవరు ప్రతి ఒక్కరు కూడా మన ఎంతమంది అయితే ఇతర దేశాల్లో, ముఖ్యంగా క్రైస్తవ దేశాల్లో, నిన్న ఈ రోజు అని కూడా బహుశా TV5లో వచ్చింది, ఒక మంచి స్టోరీ వచ్చింది. 270 కోట్ల ఇంతకుముందు దేవుడి వాక్యం వినటంతో పాటు దేవుడి ఆశయాలను అమలు చేస్తూ సమాజంలో వీళ్ళు నిజమైన దేవుడి బిడ్డలు, దేవుడి కృపకు లోనైనరు, సమాజానికి సేవ చేస్తున్నారు, పేదలను ఉద్ధరిస్తున్న పేరు తెచ్చుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అనూప్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాస్టర్ అనూప్ గారు ప్లీజ్. అందరికీ నా నమస్మాంజలు. మనము ఇప్పటికీ ఎన్నో క్రిస్మస్ మన జీవితాల్లో చూసుంటాము. అయితే ఎంతోమంది పాస్టర్స్ మీకు చక్కని విషయాలు, మంచి బోధనలు చేసి ఉంటారు. కానీ ఆ బోధనలు, ఆ సువార్త, ఆ ప్రసంగాలు మన హృదయాలలో, మీ హృదయాలలో ఎంతవరకు ఉన్నాయో పరీక్షించుకోండి. మీ హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదనేది ఈ యొక్క రాత్రిలో ప్రతి ఒక్క బిడ్డలు పరీక్షించుకోవాలని నా కోరిక. అయితే అసలు యేసుక్రీస్తు ఎవరు? ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన మనకి ఏం చేశారు? ఆయనకి మనము ఏం చేయాలి? ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే తప్పక క్రైస్తవులు అనగా ప్రపంచానికి మార్గదర్శకులుగా ఉంటారని నా యొక్క విజ్ఞప్తి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. మనం అనుకుంటాం నేను అది చేశాను, ఇది చేశాను లోకంలో అనుకుంటాం. కానీ మనము ప్రతి ఒక్కరు పుట్టుకతోటే పాపాత్ములై ఉన్నాము. కాబట్టి లోకములో మొత్తం పాపం నిండిపోయినప్పుడు ప్రజలను, అంటే ఆదాము అవ్వ చేసిన పాపానికి ప్రజలను, అంటే యెహోవా తండ్రి తన బిడ్డలను ఈ పాప కోపమును నా బిడ్డలను రక్షించాలనే ఉద్దేశంతోటి ప్రభు అయిన యేసుక్రీస్తును, అంటే వేరే వాళ్ళని పంపిస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ తన స్వరక్తంతో కన్న బిడ్డను యేసుక్రీస్తు ప్రభును ఈ లోకానికి పంపించాడు. అయితే వెలుగు ఈ లోకములోకి వచ్చింది కానీ ఆ వెలుగును చూసి చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే మనం అంతా చీకటి జీవితం జీవిస్తాం కాబట్టి వెలుగును చూసి భయపడ్డాం. కాబట్టి ప్రియమైన సంఘస్థులారా, మనందరి కోసము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల నిమిత్తం వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు అనేక కష్టాలు పడి వాళ్ళ శిష్యులతోటి కానీ ఆయన నమ్మిని, అంటే చూసి నమ్మిన వారి కన్నా చూడకుండా నమ్మిన వారి చాలా గొప్పనైన యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించాడు. అయితే ఇప్పుడు అనుకుంటాం క్రీస్తు అనేది ఒక ప్రపంచవ్యాప్తము, అంటే క్రైస్తవులు ఒక్కరికే కాదండి, అందరి కొరకు నేడు మీకు ఒక గొప్ప వెలుగు వచ్చింది. గొప్ప యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించాడని దూతల ద్వారా మనకు ప్రవర్తన వచ్చింది. కాబట్టి ప్రియమైన సంఘస్థులారా, నేను చెప్పేది అంటే నేను అంత మీకు బోధించే అంత శక్తిమంతుడిని కాదు, అంత శక్తి కూడా నాకు లేదు. కానీ మనము చీకటి వైపు ప్రవేశిస్తున్నామా లేకపోతే వెలుగు వైపు ఉన్నామా అనేది మీరు ఆలోచించుకోండి. వెలుగు సంబంధులైతే మీరు గలతీ 5:6లో రాశారు 9, అంటే ఆ 9 మీరు ఆచరిస్తే మనము వెలుగులోకి ప్రవేశిస్తున్నట్టు ప్రభు యేసు రాజ్యానికి మనము వారసులుగా అవుతామని మీ అందరికీ తెలుసు. అదేవిధంగా చీకటి రాజ్యములో మనం ప్రవేశిస్తే అది చాలా ఇరుకు, అంటే మొదట్లో చాలా విశాలంగానే ఉంటుందండి. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం వెలుగు సంబంధమై ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘస్థులారా, మీరు చూడండి మన జీవితాలు ఎటువైపు వెళుతున్నాయి. మనం అనుకుంటాం కష్టాల్లో వచ్చినప్పుడు తండ్రి యేసయ్య క్షమించు క్షమించు, లేకపోతే నాకు అజ్జయ్యా ఇజ్జయ్యా అని అంటాం. కానీ దేవుడు ఎప్పుడు మనకి ఇచ్చేవాడు అంటే యేసుక్రీస్తు ప్రభు యెహోవా తండ్రి మనకి గివింగ్ 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 ఎనీథింగ్ హీ విల్ గివ్. కానీ మనము
ఎవ్రీథింగ్ వీ టేకింగ్, అంటే మనం ప్రతిదీ తీసుకుంటాం కానీ ఆయన మర్చిపోతామండి. మీరే కాదు, నేను కూడా అంతే. కష్టం వచ్చిందనుకో, నాయన నాకు ఈ హెల్ప్ చేయంటాం. సుఖంలో ఉన్నప్పుడు ఏముందిలే వెళ్తే వెళ్ళొచ్చులే ప్రార్థించుకోకుండా. కానీ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ దుఃఖాల్లో కానీ ప్రభు యేసు కలిగి ఉంటే మీకు ఎలాంటి కొరత ఉండదు, అన్ని ఉన్న ఆయన. అలాగే హృదయము మనము అనుదినము, అంటే ఏదో ఆదివారం రావటము, లేకపోతే చర్చికి, లేకపోతే శుక్రవారం రావటమో, లేకపోతే మంగళవారం రావటమో, లేకపోతే పండుగలు చేసుకోవటమే కాదండి. అనుదినము మీ కుటుంబంలో ప్రభు యేసు వాక్యాన్ని కానీ జీవించి ఉంటున్నారా, వాక్యానుసారం మనం ప్రవర్తించుకుంటున్నామనేది మనందరము ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన విజ్ఞప్తి అండి. ప్రియమైన సంఘస్థులారా, మీరు నా యొక్క ఇది కాదు కానీ ప్రభు యేసు మార్గములో మనమందరము నడిచినప్పుడు నిత్య జీవానికి మనము వారసులవుతాం. మనము దేవుడు చేసిన మేళ్లను మరొక ప్రభు యేసు రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఆయనకి మీ హృదయంలో తప్పక చోటు ఇవ్వాలి. అదేవిధంగా ఆయన అనుసరించిన మార్గము దేవుడు ఏం చేస్తారండి, దేవుడు